ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల అని అర్థము. ఇందులో ఆస్టియోఆర్థరైటిస్‌లో ఏం జరుగుతూ ఉంటుంది? మనకి శరీరంలో ఎన్నో రకాల జాయింట్స్ ఉన్నాయి. ఈ జాయింట్స్‌లో సాధారణంగా మనం చూసేది మోకాలు. ఈ మోకాల్లో వచ్చేసేసి ఏం జరుగుతూ ఉంటుంది? ఇట్లాగా మనకి కీలు. ఇది తొడ ఎముక, కాలు ఎముక. ఈ 2 ఎముకలకి మధ్యలో ఉండేది ఒక కీలనమాట. ఈ కీలులో ఏమవుతుంది? జాయింట్ పైన ఒక కవరింగ్ అనేది ఉంటా ఉంటుంది. ఇక్కడ నీలం రంగులో చూస్తా ఉంది కార్టిలేజ్ అని అంటా ఉంటారు. ఇది ఒక మెత్తని ఎముక లాంటి పదార్థం ఇది. అయితే ఈ మధ్యలో కూడా మనకి జిగురు లాంటి పదార్థం ఉంటుంది. వీటన్నిటి వల్ల మనకి జాయింట్ స్మూత్‌గా కదులుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఏమవుతుంది? వయసు పెరిగే కొద్దీ దీని అరుగుదల అనేది జరిగిపోతూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది తయారీ తగ్గిపోయేసేసి నిదానంగా మనకి ఈ పరిస్థితి చేకూరుతూ ఉంటుంది. అంటే ఏం జరుగుతోంది? ఈ కీలు అరిగిపోయి లోపల నుంచి ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్నట్లు కార్టిలేజ్ బయటపడతాం అరిగిపోయి ఎముక బయటపడటము, ఇలా ఎర్రగా తయారవటము, ఎముకకి ఎముక రాపిడి జరిగితే ఇది పుండులాగా తయారయ్యి నొప్పి తయారవుతుంది. దీన్నే ఆస్టియోఆర్థరైటిస్ అని